అతడు దానిని పోల్చి చూసి మరియు అది సత్యమో కాదో అని చూడగలుగునట్లు ముందుగా వచ్చి మరియు లేఖనములను అధ్యయనం చేశాడు. అతడు పాత నిబంధన ద్వారా ఆ సత్యమును తీసుకున్నాడు. ఇప్పుడు పౌలు ఒక పాత నిబంధన పండితుడై ఉన్నాడు. అది ఎంతమందికి తెలుసు? అతడు తన దినములలోని అత్యుత్తమ పండితులలో ఒకడైన సాటిలేని పండితుడైన గమలియేలు వద్ద బోధించబడ్డాడు. మరియు పౌలుకి పాత నిబంధన తెలుసు. మరియు నేను ఈ ఉదయం చెప్పినట్లు అతడు మొట్టమొదట కుదుపబడినది అతడు స్టెఫెను యొక్క మరణాన్ని చూసినప్పుడే అని నేను అనుకుంటున్నాను. ఏదో విషయం పౌలును పట్టుకొని ఉండవచ్చును. ఎందుకనగా అతని పత్రికలన్నిటిలోనూ అతడు దానిని ప్రస్తావిస్తూనే ఉన్నాడు. నేను అర్హుడను కాను, ఎందుకనగా నేను సంఘమును మరణమయ్యేంతగా హింసించాను, నేను వారిలో అత్యల్పుడను. ఓ, అయితే దేవుడు దాని విషయమై ఒక భిన్నమైన ఆలోచనను కలిగి ఉన్నాడు. అతడు ఆ దినాలలోని ఘనులైన వ్యక్తులలో ఒకడై ఉండను. అతని యొక్క ప్రకాశవంతమైన తెల్లని వస్త్రముతో ఆ గొప్ప అపోస్తులుడైన పరిశుద్ధ పౌలును చూస్తాము. ఆ కవి ఇట్లన్నాడు: ఓ, మనమందరము అక్కడ కలిసినప్పుడు ఖచ్చితంగా కేకలు వినబడతాయి. అతడు ఒక హతసాక్షి కిరీటమును ఒక హతసాక్షి బహుమానమును పొందుకొనుటను నేను చూసే ఆ గొప్ప దినమున, నేను ఈ మధ్యనే అతడు ఎక్కడైతే ఈ పత్రికలను వ్రాశాడో అట్టి ఆ పాత చెరసాల ప్రక్కన నిలబడ్డాను. మరియు పిదప వారు అతని తలను నరికివేశారు మరియు ఆ మురికి కాలువ గొట్టంలో కొట్టుకొని పోవునట్లు అతన్ని ఆ కాలువ గొట్టంలో పడవేశారు. మరియు అక్కడ ఆ చిన్న యూదుడు అతడిట్లు చెప్పాడు: నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను. నేను ఎఫెసులో మృగములతో పోరాడాను, అయితే నేను మంచి పోరాటమును పోరాడాను. నేను నా పరుగు తుదముట్టించాను. నేను విశ్వాసమును కాపాడుకున్నాను. మరియు మీదటికి నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. దానిని న్యాయ తీర్పరి అయిన ప్రభువు ఆ దినమున నాకిస్తాడు. మరియు నాకు మాత్రమే కాదుగాని ఆయన ప్రత్యక్షమగుటను ఇష్టపడు వారందరికీ ఇస్తాడు. నేను దానిని ఎంతగా ఇష్టపడుచున్నానో, ఓ, నేను వారితో లెక్కించబడగోర్చున్నాను. మనము ఒక పాటను పాడేవారము కదా. ఓ, నీవు ఆయన మందలో ఒకరిగా లెక్కించబడుదువా? నీవు ఆయన మందలో ఒకరిగా లెక్కించబడుదువా? అంతరంగములో మచ్చలేనివానిగా ఉండి ఆ దృశ్యమును చూచుటకు కనిపెడుతూ వేచియుందువా? ఆయన మరలా వచ్చుచున్నాడు, నేను వారిలో ఒకడినై ఉండగోర్చున్నాను. ఇప్పుడు ఆ రచయిత ఇంకా ఇట్లు చెప్పుచున్నాడు: కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఈ ఉదయం మనము దానిపై బోధించినట్లు 2వ వచనం చెప్పుచున్నది. ఒకవేళ, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడిన ఎడల దూతలు ఎవరైయుంటారని మనం కనుగొన్నాము? ప్రవక్తలు. నానా సమయములలో దేవుడు మాట్లాడినాడు. ఇప్పుడు మన స్వంత ఆలోచనను తయారు చేసుకోవడం కాదుగాని మనం బైబిల్ను తీసుకోవలసి ఉన్నది. ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం: నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు అతడు వెళ్ళి మరియు మరలా ఇట్లు చెప్పాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. మరియు ఒక దూత అనగా అర్థం ఏమిటి? వర్తమానికుడు. దేవుడు వర్తమానికుణ్ణి అభిషేకించిన ఎడల మరియు పిదప మనము అభిషేకించబడిన ఎడల మనము దేవుని యొక్క వర్తమానికులమై ఉన్నాము. మనము లోకమునకు వర్తమానికులమై ఉన్నాము. మనము యాత్రికులము మరియు పరదేశులము అని చెప్పుకొంచున్న పరలోకపు రాయబారులమై ఉన్నాము. మనము ఈ లోక సంబంధులము కాము, కాని దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పి అయి ఉన్నాడో అటువంటి ఒక పట్టణము కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఎక్కడైతే దొంగలు పడతారో మరియు ఎక్కడైతే చిమ్మట పట్టి తుప్పు పట్టి మరియు కుళ్ళు పడుతుందో అట్టి ఈ భూమి మీద మనము ధనము సమకూర్చుకోవడం లేదు. ఏలయనగా ఎక్కడైతే యేసు మహోన్నతిని కుడిపార్శ్వమందున్నాడో అట్టి పరలోకములో మన ధనము ఉన్నది. ఓ, దీనిని తెలుసుకోవడం ఎటువంటి ఒక మహిమకరమైన మహత్తరమైన సంగతి కదా. యేసు యొక్క రక్తము మరియు తన యొక్క నీతి మీద తప్ప మన ఆశలు మరి దేని మీదనూ కట్టబడలేదు. నా ప్రాణము చుట్టూ ఉన్నదంతా విఫలమైపోయినప్పుడు అప్పుడు ఆయనే నా నిరీక్షణ మరియు ఆధారము. క్రీస్తనే ఆ స్థిరమైన బండ మీద నేను నిలబడి ఉన్నాను. మిగతా నేలంతా మునిగిపోచున్న ఇసుక మాత్రమే. మిగతా నేలంతా మునిగిపోచున్న ఇసుక మాత్రమే. శ్రమల సమయాలలో ఎడ్డీ పెరునెట్ ఆ పాటను ఎలా వ్రాశాడో కదా. ఇప్పుడు
దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవుని యొక్క వర్తమానికుడు వాక్యమును పలికినప్పుడు అది నిలిచినది. మరియు ప్రతి ప్రతిఫలము ఒక న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా పరలోకము నుండి మాట్లాడుచున్న క్రీస్తు మాటను మనము వినని ఎడల ఇప్పుడు మనం ఎలా తప్పించుకొందుము? ఇప్పుడు గమనించండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకొందుము? దాని గూర్చి ఆలోచించండి. అట్టి రక్షణ మొదటిగా ప్రభువు బోధించుట చేత ఆరంభమై క్రీస్తు తన పనిని ప్రారంభించాడు. ఆయన ఏమి చేశాడు? ఆయన ఏ విధంగా తగ్గించుకొని దీనుడిగా ఉన్నాడో, ఆయన ఏ విధంగా ఒక గొప్ప వేద పండితునిగా గుర్తించబడక ఉండెనో మనము చూస్తాము. అయితే ఆయన తగ్గించుకొని దీనుడిగా సాత్వికునిగా ఉన్నాడు. ఆయన ఒక గొప్ప బోధకునిగా ఉండలేదు. ఆయన స్వరము వీధులలో వినబడలేదు. అయితే యోహాను ఒక గర్జించు సింహం వలె ముందుకు వెళ్ళాడు. అతడొక బోధకుడై ఉండెను. యేసు ఒక గర్జించు సింహం వలె రాలేదు, కాని దేవుడు ఆయన ద్వారా పనిచేస్తూ వాక్యమును నిర్ధారించుచుండెను. దేవుడు క్రీస్తుతో ఉన్నాడు. పెంతుకోస్తు దినమున పేతురు ఇట్లు చెప్పాడు: ఇశ్రాయేలు ప్రజలారా మరియు యూదయలో నివసించువార్లారా, దేవుడు నజరేడని యేసు చేత అద్భుతాలను, సూచక క్రియలను మరియు మహత్కార్యములను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనపర్చెను. దానికి మీరంతా సాక్షులు. దానిని అతడు వారికి ఎలా నొక్కి చెప్పాడో గమనించండి. మీరు ఆయనను ఎరిగి ఉండవలసి ఉన్నది. యేసు ఇట్లన్నాడు: వేషధారులారా, ఇట్లన్నాడు, మీరు బయటకు వెళ్ళి మరియు సూర్యుణ్ణి చూస్తారు, మరియు మీరు అది ఎర్రగాను మబ్బుగాను ఉన్నది, గాలివాన వస్తుంది అని మీరంటారు. మరియు అది ప్రకాశవంతంగాను ఎండగాను లేదా ఆ విధంగా ఉంటే వర్షము కురవదు అని మీరంటారు. ఇట్లన్నాడు, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు, కాని కాలముల యొక్క సూచనలను మీరు వివేచింపలేరు. ఏలయనగా మీరు నన్ను ఎరిగిన ఎడల మీరు నా దినమును ఎరిగియుందురు. ఓ, ఈ రాత్రి ఆయన ఏమని కేకలు వేసేవాడో గదా, ఘడియ వచ్చియున్నది అని తన సేవకుల ద్వారా ఆయన యొక్క ఆత్మ ఎట్లు కేకవేయుచున్నది గదా. మనము వివేచిస్తాము, మనము అణుబాంబులను గమనిస్తాము. క్లార్క్ గేబుల్ యొక్క స్థానమును ఎవరు తీసుకుంటారని, మరియు దీనిని, దానిని లేదా వేరే దేనినైనా ఎవరు చేయబోతున్నారని, లేదా ఎవరు వైస్ ప్రెసిడెంట్ అవుతారని మనకు తెలుసు. మనము వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నాము, కానీ మనము కాలము యొక్క సూచనలను వివేచింపలేకున్నాము. మనము అంతమున ఉన్నాము. అది ఏమిటి? మనము వీటి యందు ఆసక్తి కలిగి ఉన్నాము. టెలివిజన్లో తర్వాతి శీర్షిక ఏమిటి? సుజీ ఏమి చేయబోతుంది? లేదా ఆ స్త్రీ పేరు ఏమిటో అది. మరియు ఆర్థర్ గాడ్ఫ్రే ఎక్కడికి వెళ్తున్నాడు? ఈసారి అతడు ఏమి జోకు చెప్పనయున్నాడు? మనము క్రైస్తవులుగా మనము జీవిస్తున్న కాలము యొక్క సూచనలను తెలుసుకోవడానికి ఎక్కడో ప్రార్థనలో ఉండి బైబిల్ను అధ్యయనము చేస్తూ ఉండడానికి బదులు మన మనస్సులను పూర్తిగా అటువంటి బుద్ధిహీనపు వాటితో నింపివేసుకుంటాము. అనేక సార్లు దానిని కలుగజేసేది ఏమిటంటే, శ్రద్ధ వహించి సువార్త సత్యమును తీసుకురానటువంటి బలహీనమైన ప్రసంగ వేదికలే. అది వాస్తవం. రానున్న దినములలో మనము దానికి జవాబు ఇవ్వవలసి ఉన్నాము. మనము దేనిని నిర్లక్ష్యం చేయకూడదు. మరియు మనము ఇక్కడ ఈ బ్రెన్హాం గుడారం వద్ద ఉన్నట్లుగా ప్రజలు సూచనలు మరియు అద్భుతములు మరియు పునరుత్థానుడైన క్రీస్తు యొక్క శక్తిని చూసి, మరియు పిదప మనము మన సమయాలను ఇతర విషయాలపై వెచ్చిస్తూ మరియు ప్రభువైన యేసు యొక్క స్వరమును వినడానికి నిర్లక్ష్యం చేస్తున్నామని తెలుసుకొనుచుండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగూ తప్పించుకొందుము? 3వ వచనం లేదా 4వ వచనం. ఈ ఉదయం ఇక్కడే ఆ 4వ వచనంపై మనం ముగించుకున్నాము. దేవుడు వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, ఓ మై, దేవుడు వారితో సాక్ష్యమిచ్చుచుండగా, వాక్యమును వినండి, సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను మరియు నానా విధములైన అద్భుతముల చేతను. నానా విధములైన అద్భుతములు అంటే ఏమిటి? నానా విధములు అంటే ఏమిటి? నానా విధములు అంటే అనేకమైన అద్భుతాలతో దేవుడు సాక్ష్యమిచ్చాడు. ఓ దేవా, అది మీ హృదయాలలో నాంచబడుతుందని నేను నమ్ముచున్నాను. వినండి, ఇక్కడున్న నెవిల్ సహోదరునితో పాటు మీ సంఘ కాపరులలో నేను ఒకడినై ఉన్నాను. దీనిని మీరు వ్రాసుకోవాలని నేను కోరుచున్నాను. బైబిలు ఇట్లు చెప్పినది: మీలో ఎవరైనా ఒకరు లేచి మరియు అతడు ఫలానా
మరియు ఫలానా విషయాన్ని చెప్పినప్పుడు మరియు అది జరగని ఎడల దానిని వినకండి. ఏలయనగా నేను దానిని పలుకలేదు. కాని అతడు నా నామమున పలికి మరియు అతడు చెప్పినది జరిగిన ఎడల అప్పుడు దానిని వినండి. ఆమేన్. ఏలయనగా ఆ ప్రవక్తతో లేదా ఆ బోధకునితో, అది ఎవరైనా గాని, అతనితో నేను ఉన్నాను. అతడు చెప్పినది జరిగినట్లయితే అప్పుడతడు చెప్పేది వినండి. ఇప్పుడు స్నేహితులారా, నానా విధములైన అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యములను చూపించుచు పరిశుద్ధాత్మ మన మధ్యలో మాట్లాడుచుండగా మనము ఆయన మాట విందాము. ఏదో సాధారణమైన సంభవములు అన్నట్లు మనము వాటిని దాటిపోకుండా ఉందాము. అది నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న యేసుక్రీస్తు తన వాక్యమును నిరూపించుటయ్యి ఉన్నదని మనము గుర్తు చేసుకుందాము. మనము దానిని చేయవలసి ఉన్నది. ఓ, దయచేసి దానిని చేయండి. జాగ్రత్త. అది మీ కుటుంబమైనా, మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా సరే, వేరే ప్రతి విషయాన్ని రెండవ స్థానములో ఉంచండి. అది ఏమైనా గాని దానిని రెండవ స్థానములో పెట్టండి. దేవుడిని మొదటి స్థానములో ఉంచండి. మీరిట్లంటారు, సహోదర బ్రెన్హామ్, నా పిల్లల కంటేనా? దేనికంటే కూడా దేవుణ్ణే మొదటి స్థానములో ఉంచండి. ఆయననే మొదటివానిగా ఉండనీయండి. ఒక దినమున ఏలియా ఆ పర్వతము దిగివచ్చాడు. అతడు ఒక దూత, ఒక వర్తమానికుడై ఉన్నాడు. దేవుని యొక్క వర్తమానికుడు, అభిషేకించబడినవాడు. మరియు అతడు 2 కట్టెలను ఏరుకుంటున్న ఒక విధవరాల్ని చూశాడు. అతడిట్లన్నాడు, వెళ్ళి నాకు ఒక చిన్న రొట్టెను కాల్చుము, మరియు నాకు కొద్దిగా నీళ్లను తీసుకొని రమ్ము. మరియు ఆమెట్లన్నది, నీ జీవము తోడు, నా వద్ద సరిగ్గా సరిపడా రొట్టెలు లేదా ఒక చిన్న రొట్టెను చేయగలుగుటకు సరిపడా గోధుమ పిండి మాత్రమే ఉన్నది. మరియు దానితో కలిపి దానిని మెత్తగా పిసికి ముద్ద చేయడానికి సరిగ్గా సరిపడే నూనె మాత్రమే నా వద్ద ఉన్నది. మరియు నేను 2 కట్టెలను ఏర్కొనుచున్నాను. పాతకాలపు విధానం ఏమిటంటే అది భారతీయ విధానమై ఉన్నది. 2 కట్టెలను అడ్డంగా పెట్టి మరియు మధ్య నుండి మంట పెట్టడం మరియు దానిని లోపలికి తోస్తూ ఉండటమై ఉన్నది. ఆ విధంగా అనేక సార్లు చలిమంటను వేశాను. ఇట్లన్నది, మరియు నేను నా కొరకు మరియు నా పిల్లవాని కొరకు, నా బాబు కొరకు ఆ చిన్న రొట్టెను చేయబోచున్నాను. మరియు మేము దానిని తిని ఇక చనిపోతాము. 3.5 సంవత్సరాలు అక్కడ కరువు ఉండి ఉన్నది. ఎక్కడా నీరు లేదు. ఆ కఠినమైన వృద్ధ ప్రవక్త ఆ స్త్రీ ముఖములోనికి చూశాడు. అతడిట్లన్నాడు, వెళ్ళి మొదట నాకు ఒక రొట్టెను కాల్చుము. ఆకలితో చనిపోచున్న ఒక విధవరాలితో ఒక మనిషి తనకు మొదటిగా ఆహారము తెమ్మని చెప్పడమనేది ఎటువంటి ఒక ఆజ్ఞ గదా? అతడు ఏమి చెప్పాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, భూమి మీద దేవుడు వర్షమును కురిపించు వరకు తొట్టిలోని పిండి అయిపోదు, బుడ్డిలోని నూనె అయిపోదు. మొదట దేవుడు. ఆమె లోపలికి వెళ్ళి మరియు ఆ చిన్న రొట్టెను కాల్చినది మరియు వచ్చి దానిని ప్రవక్తకు ఇచ్చినది. నేరుగా తిరిగి వెళ్ళి మరొక దానిని మరియు మరొక దానిని మరియు మరొక దానిని ఇంకా మరొక దానిని కాల్చినది. మరి భూమి మీద దేవుడు వర్షమును కురిపించే వరకు ఆ తొట్టి ఎన్నడూ ఖాళీ అవ్వలేదు, లేదా ఆ బుడ్డి అయినా ఎండిపోలేదు. ఆమె తన పిల్లల కంటెను దేవుడికే మొదటి స్థానం ఇచ్చినది. ఆమె దేనికంటెను దేవుడికే మొదటి స్థానం ఇచ్చినది. ఆమె మొదటిగా దేవుని రాజ్యమును తీసుకున్నది. మీ హృదయములో దేవుడికే మొదటి స్థానం ఉండవలసి ఉన్నది. మీ జీవితములో మొదటి స్థానం. మీరు చేసే ప్రతి దానిలో లేదా మీరు ఏమైనారో దానంతటిలో మొదటి స్థానం ఉండవలసి ఉన్నది. దేవుడే మొదటి స్థానములో ఉండాలి. రెండవ స్థానమును ఆయన కోరడు. రెండవ స్థానము ఆయనకు తగదు. ఉత్తమమైన దానికి మరియు మొదటి దానికి మరియు మనం కలిగియున్న దానంతటికి ఆయన అర్హుడై ఉన్నాడు. ఆయన దానికి అర్హుడు. ఆయన యొక్క పరిశుద్ధ నామము దీవించబడునుగాక. ఎట్లనగా దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను ఆయన సాక్ష్యమిచ్చెను. మనుష్యులు చెప్పేది కాదు, సంఘము చెప్పినది కాదు, కాని దేవుని చిత్తం ఏమిటన్నదై ఉన్నది. ఓ, మనము దేవుని చిత్తమును కనిపెట్టవలసి ఉన్నాము. మీ పొరుగువారి దయను కాదు, లేదా మీ పిల్లల దయను కాదు, మీ భర్త యొక్క దయను లేదా మీ భార్య యొక్క దయను కాదు. అయితే దేవుని యొక్క చిత్తమును కనుగొని మరియు మొదటిగా దానిని చేయండి. అప్పుడు ప్రతీదీ భార్య యొక్క ఇష్టము
మరియు పిల్లల యొక్క ఇష్టము సరిగ్గా దానితో సరిపోవునట్లు మారతాయి. అయితే దేవుడికే మొదటి స్థానం ఇవ్వండి. ఇప్పుడు గమనించండి, మనము మాట్లాడుకొనుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబర్చలేదు. అనగా పరలోకములో పరిచర్య చేయు ఆ గొప్ప దూతలు గాబ్రియేలు, మిఖాయేలు, మాచిపత్రి మరియు వేవేల కొలది పరలోకపు దూతలు, లేదా భూమి మీదనున్న వందల కొలది ప్రవక్తలు, వారిలో ప్రతి ఒక్కరూ, వారిలో ఏ ఒక్కరికి మనం మాట్లాడుకునే ఆ రాబోవు లోకమును ఆయన లోబర్చలేదు. ఏ ఒక్కరికి లోబర్చలేదు. ఆయన యెషయా, నీవు ప్రపంచాన్ని నియంత్రిస్తావు అని ఎన్నడూ చెప్పలేదు. ఆయన ప్రపంచాన్ని ఎన్నడూ ఏలియా యొక్క ఆధీనములో ఉంచలేదు. గాబ్రియేలుకైనా లేదా ఏ దూతకైనా, ఏ పరిచర్య చేయు ఆత్మకైనా ఆయన దానిని లోపర్చలేదు. మనము ఎవరి గురించి అయితే మాట్లాడుకొనుచున్నామో అట్టి పౌలు క్రీస్తును ఇంకను మహిమపరుస్తూ అతడు ఏమి చెప్పాడో గమనించండి. అయితే ఒకడు ఒక చోట ఈలాగు దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? లేదా నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. నీవు మహిమ మరియు ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, మరియు నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. ఇప్పుడు మీరు దానిని చదవగోరిన ఎడల అది కీర్తనలు 8:4-6. దావీదు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు దావీదును అతడిక్కడ ఏమని పిలిచాడు? ఈ ఉదయం ప్రవక్త గురించి నేను చెప్పినది సరియో కాదో అని సరిగ్గా అక్కడే అది స్థిరపరుస్తుంది. అతడిట్లన్నాడు. అయితే దూతలలో ఒకడు ఒక చోట ఇట్లన్నాడు, దావీదు దేవుని యొక్క వర్తమానికుడు. అతడు దేవుని యొక్క వర్తమానికుడై ఉన్నాడు గనక అతడు దేవుని యొక్క దూతయ్య ఉన్నాడు. దూత చెప్పాడు అనగా కీర్తనలలో దావీదు ఇట్లు చెప్పాడు, నీవు పరలోకపు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. దేవుడు ఆయనను దేవదూత కంటే తక్కువ వానిగా చేశాడని ఒక దూత చెప్పాడు. అది ఆయన అతనికి కిరీటము ధరింపజేయుటకై ఉన్నది. మరియు మరలా హెచ్చింపబడునట్లు ఆయన శ్రమను అనుభవించి మరణమును రుచిచూడగలుగుటకై ఉన్నది. తద్వారా ఆయన అతడిని లోకము యొక్క సమస్త కార్యములను స్వతంత్రించుకొనున్నట్లు చేయుటకై ఉన్నది. ఇప్పుడు మత్తయి 28:18లో మనము వీటిని చదువుతాము. ఆయన సిలువ వేయబడి మరియు 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులను కలిసి మరియు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇట్లు చెప్పాడు, పరలోకమందు మరియు భూమి మీదను సర్వాధికారము నా చేతులకు అప్పగింపబడినది. పరలోకమందు సర్వాధికారము, భూమి మీదను సర్వాధికారము నాకివ్వబడినది. అదేమిటి? మానవుడు మరియు దేవుడు ఐక్యమయ్యారు. లోగాస్ శరీరధారిగా మార్చబడినాడు మరియు చంపబడ్డాడు, మరియు మనల్ని నీతిమంతులుగా చేయుటకు తిరిగి లేచాడు. మరియు పిదప ఎన్నటెన్నటికి అభిషేకించబడిన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవుడు తన నివాస స్థలమును ఆవలిన అంతరిక్షములలో ఉన్నట్టి ఒక సింహాసనము నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క హృదయములోనికి మార్చాడు. ఎన్నటెన్నటికి జీవించుచు మరియు పరిపాలించునట్లు చేశాడు. దేవుడు క్రీస్తులో ఉండి ఉన్నాడు. ఆయనే ఆత్మ యొక్క చివరి నివాస స్థలమై ఉన్నాడు. ఒకానొక దినమున డేరా క్రింద ఆత్మ ఒక గుడారములో నివసించాడు. అది మీకు తెలిసే ఉన్నది. మరియు సొలొమోను ఆయనకు ఒక మందిరమును కట్టాడు. మరి అయినప్పటికీ సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అయితే నీవు నాకొక శరీరమును అమర్చితివి. అపోస్తుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయములో అతడు మాట్లాడుచున్నప్పుడు అతడిట్లు చెప్పాడు, వారందరూ ముందుగానే దానిని చూశారు. వారు ఆయన కొరకు గుడారమును కట్టారు. మోషే అట్లు చేశాడు. గుడారమును కట్టి మరియు దానిలో మందసమును పెట్టాడు. ఏలనగా దేవుడు కరుణాపీఠం మీద ఉన్నాడు. ఆయన అక్కడ నివసించలేదు. సరి పిదప నీవు నాకొక శరీరమును అమర్చితివి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము మరణమును రుచిచూచునట్లు దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడ్డాడు. మరియు ఆయన ఎవరో కాదు గాని మహోన్నతుడైన క్రీస్తే, సమాధాన అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, విశ్వములోని ప్రతి నక్షత్రమును సృష్టించినట్టి సృష్టికర్తయే. ఓ దేవా, మానవుడిని, గృహములేని సహాయములేని మానవుడిని విమోచించి
మరియు పరలోకమందు అతనికి గృహమునిచ్చుటకు ఆయన తన సృష్టి కంటే తక్కువ వానిగా మారాడు. ఆయన పరలోకపు మహిమలను విడిచిపెట్టాడు. పిలువబడగల అత్యంత ఉన్నతమైన నామమును ఆయన విడిచిపెట్టాడు. మరియు ఆయన భూమి మీద ఉన్నప్పుడు వారు ఆయనకు పెట్టగలిగినట్టి అత్యంత నీచమైన పేరును మానవులు ఆయనకు పెట్టారు. ఇట్లన్నారు, అసలు ముందుగానే అతడు అక్రమంగా పుట్టిన బిడ్డయ్య ఉన్నాడు. ఒక పశువుల తొట్టిలో పుట్టి ఒక ఎద్దు యొక్క నాగలి మీద నుండి తీయబడినట్టి చినిగిపోయిన గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. వెల్లుటకు ఏ చోటు లేకుండెను, వెల్లుటకు ఏ గృహమును లేకుండెను. మరియు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబుబు అని పిలువబడ్డాడు. ఆయనను బాధించారు, ఆయనపై ఉమ్మివేశారు, ఆయనను ఎగతాళి చేశారు. ఆయన తృణీకరించబడ్డాడు మరియు అత్యంత అల్పమైన గోతులలోనికి వెళ్ళి మరియు అత్యంత నీచమైన వేశ్యల వరకు వంగాడు. మానవుడు ఆయనకు చేసింది అదే. అయితే దేవుడు ఆయనను ఎంతో పైకి లేపాడు. ఎంతగా అంటే ఆకాశమును చూచుటకు ఆయన క్రిందకు చూడవలసి ఉన్నది. మనుష్యుడు ఆయనకు అతి తక్కువైన స్థానమును ఇచ్చాడు. అత్యంత నీచమైన స్థలమును, అత్యంత నీచమైన నామమును ఇచ్చాడు. దేవుడు ఆయనను లేపి మరియు ఆయనకు అత్యంత ఉన్నతమైన స్థానమును మరియు అత్యంత ఉన్నతమైన నామమును ఇచ్చాడు. మనుష్యుడు దేవుని కుమారునితో చేసిన దానికి మరియు దేవుడు దేవుని కుమారునితో చేసిన దానికి వ్యత్యాసము అదే. మనము హెచ్చింపబడినట్లు ఆయన క్రిందకు వంగాడు. ఆయన యొక్క కృప ద్వారా మనము ఆయన వలె మారునట్లు ఆయన మనవలే మారాడు. మనము ఒక గృహమును కలిగి ఉండునట్లు ఆయన గృహము లేని వారి యొద్దకు వచ్చి మరియు స్వయంగా ఆయనే గృహము లేనివాడిగా మారాడు. మనము స్వస్థపరచబడినట్లు ఆయన రోగుల యొద్దకు వచ్చి మరియు స్వయంగా తానే వ్యాధిగ్రస్తునిగా చేయబడ్డాడు. మనము రక్షించబడినట్లు ఆయన పాపి యొద్దకు వచ్చి మరియు స్వయంగా తానే పాపముగా చేయబడ్డాడు. ఆయన హెచ్చింపబడుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఈ రాత్రి ఆయన ఏమై ఉన్నాడో ఆయన అదే అయి ఉండుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. దేవుడు ఆయనను హెచ్చించాడు మరియు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనకు ఇవ్వబడినది. ఇక్కడ భూమి మీద ఆయన యొక్క భూసంబంధమైన పని ముగించబడినప్పుడు ఆయన భూమి మీదికి వచ్చాడు. మరి ఆయన వచ్చిన వెంటనే ఆయన దేవుని కుమారుడని ఉదయ నక్షత్రం ప్రకటించినది. ఆయనకు ఎదురుపడిన ప్రతి దయ్యమును ఆయన కుదిపివేశాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయన సన్నిధిలో దయ్యములు భయపడి వణుకుచూ దయ కొరకు వేడుకున్నవి. అవునయ్యా, ఆయన ఎవరో పాతాళమంతయు ఎరిగి ఉన్నది. దీనముగా నడిచాడు. వర్షము కురియుచున్న ఒక రాత్రివేళ తన తలను వాల్చుకొనుటకైనా ఆయనకు చోటు లేకుండెను. ఆయన సృష్టించిన జంతువులకే ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి. కాని మనుష్య కుమారునికి ఆశీర్వాదకరమైన తన తలను వాల్చుకొనుటకు స్థలము లేదు. నిశ్చయముగా ఆయన అదే అయ్యున్నాడు. ఆయన పాపముగా మారాడు, తక్కువవానిగా మరియు విడిచిపెట్టబడిన వానిగా మారాడు. అయితే దయ్యములు మాత్రం ఆయన ఎవరో ఎరిగి ఉన్నవి. అవి కనికరము కొరకు ప్రాధేయపడినవి. అవి ఇట్లన్నవి, మా కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు నీవెందుకు వచ్చితివి? మరియు ఆ బోధకులు ఆయనను బయల్జెబుబు, సోదె చెప్పువాడు అని పిలుచుచుండగా దయ్యములు ఆయనను జీవము గల దేవుని కుమారుడు అని పిలుచుచు మరియు కనికరము కొరకు వేడుకొనుచున్నవి. ఓ, మనమిక్కడ ఏ విధంగా ఒక్క క్షణము ఆగవచ్చునో? అసలు నీవు ఎవరవు? నీవు కలిగియున్న ఆ ఉద్యోగం ఏపాటిది? లేదా మనము కలిగియున్న ఆ చిన్న ఇల్లు ఏపాటిది? మనము కలిగియున్న కారు ఏపాటిది? అందమైన చిన్న అమ్మాయి, పొగరుగల చిన్నదానా, ఇప్పుడు నీవు కలిగియున్న ఆ రూపము ఏపాటిది? మెరైచున్న మృదువైన జుట్టుతో నిఠారైన భుజములతోనున్న యవన పురుషులారా, ఏదో ఒకరోజు వయస్సుతో మీరు వంచబడినప్పుడు మీరు క్రిందకు వంగిపోతారు. అయితే ప్రభువు స్తుతించబడునుగాక. తిరిగి జన్మించిన ఒక అంతరాత్మను మీరు కలిగియున్నారు. మీరు ఎన్నటెన్నటికీ జీవిస్తారు. ఎందుకనగా ఆయన కృప ద్వారా మీరు ఆయన వలె మారునట్లు ఆయన మీ వలె మారాడు మరియు మీకు ఒక స్థానమును కల్పించాడు. ఓ, ఒక జత బట్టలను కలిగియున్నామని మరియు గృహములో కొన్ని సరుకులను కలిగియున్నామని అనుకునే మనము ఏపాటివారము? ఒక్క క్షణములో దేవుడు దానిని తీసుకోగలడు. మీ శ్వాసనే ఆయన చేతుల్లో ఉన్నది. మరియు రోగులను స్వస్థపరచుటకు, ప్రకటించి మరియు తెలియజెప్పుటకు మరియు జరగబో వాటిని చెప్పుటకు
ఆయన మన మధ్యన ఉన్నాడు, మరియు అవి ప్రతిసారి పరిపూర్ణముగా ఉన్నవి. మరియు మన మధ్యన చనిపోయిన ఒక చిన్న చేపకు తిరిగి దానికి దాని జీవమునిచ్చేంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. యెహోవా మన చుట్టూ ఉన్నాడు. యెహోవా మనలో ఉన్నాడు. ఆ గొప్ప బలిష్ఠుడైన ఉన్నవాడు. ఆయన మరణించినప్పుడు వారు ఆయనను పట్టుకున్నారని అనుకున్నారు. ఆయన పాతాళమునకు దిగి వెళ్ళాడు. ఆయన సిలువ వేయబడిన ఆ దినమున ఆయన భూమిని విడిచిపెట్టినప్పుడు నశించిపోవారుండు చోటుకు ఆయన వెళ్ళాడు. బైబిల్ గ్రంథం ఇట్లు చెప్పినది: దీర్ఘశాంతపు సమయములో, నోవాహు దినములలో పశ్చాత్తాపపడని వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్లి ప్రకటించాడు. ఆయన మరణించి మరియు తన ఆత్మ తనను విడిచిపెట్టినప్పుడు ఆయన మరలా లోగాస్ అయ్యాడు. నేను చూస్తున్నాను. ఆయన ఇట్లన్నాడు: నేను దేవుని యొద్ద నుండి వచ్చి తిని, నేను తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుదును. మరియు దేవుడు అరణ్యములో పిల్లలను నడిపించినట్టి ఆ అగ్నిస్తంభమై ఉన్నాడు. మరియు ఆయన ఇక్కడ భూమి మీద ఉండి, మరియు ఆయన మరణించినప్పుడు ఆయన మరలా తిరిగి ఆ వెలుగుగా మారాడు. పౌలు ఆయనను చూశాడు, మరియు ఆయన ఒక వెలుగుగా ఉన్నాడు. ఆ మిగతా వారెవ్వరూ ఆయనను చూడలేదు. పౌలు పడిపోవడాన్ని వారు చూశారు. ఏదో అతన్ని తాకినది, మరియు అది ఒక వెలుగై ఉన్నది. పౌలు ఇట్లన్నాడు: నేను హింసించుచున్నది ఎవరిని? ఆయన ఇట్లన్నాడు: సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు? అందుకిట్లన్నాడు: అది ఎవరు? ఆయన ఇట్లు చెప్పాడు: నీవు హింసించుచున్న యేసును. మరియు మునికోరలకు ఎదురు తన్నుట నీకు కష్టము. అప్పుడు అతడు వెళ్ళి మరియు ఆ వెలుగును గూర్చి ధ్యానించాడు. పౌలు ఆ వెలుగేమిటో కనుగొనుటకు బైబిల్ గ్రంథములో గతములోనికి వెళ్ళాడు, మరియు అతడు ఈ పత్రికను వ్రాశాడు. ఆయన అదే యెహోవాయున్నాడు. అదే వెలుగు అరణ్యములో ఇశ్రాయేలు పిల్లలతో ఉండి ఉన్నది. మరియు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు లోపలికి వచ్చి మరియు ద్వారములను తెరిచిన ఆ వెలుగు ఆయనే. మరియు ఆయన కృప ద్వారా ఎవరునూ ఎటువంటి సాకు కలిగి ఉండకుండానట్లు చేశాడు. ఓ, వారు ఆ చదువులేని వర్తమానికులను మర్చిపోయి, మరియు విషయం వర్తమానికుడు కాదుగాని అది వర్తమానమైయున్నదని గుర్తించుకొని ఉంటే చాలు. ఒక అగ్నిస్తంభము రూపములో ఆయన మన వద్దకు మరలా దిగివచ్చాడు. మరియు ఆయన తన యొక్క అవే ఆశ్చర్యకార్యాలు మరియు సూచనలతో కదలాడుచున్నాడు. బైబిలు గ్రంథమునకు వెలుపటనున్న వేటితో కాక, సరిగ్గా బైబిలు వరుసలో ఉంటూ దానిని నియంత్రణలోకి తీసుకొని తన మహిమను బయటకు తెచ్చుచూ తన శక్తిని చూపించుచున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నేను వెర్రివాడనని మీరు అనుకుంటారని నాకు తెలుసు. కాని ఓ, నా అంతరాత్మలో ఉన్న ఆ ధన్యకరమైన నిత్యమైన విశ్రాంతి! తుఫాను అలలు రావచ్చును, అయితే తెర లోపల నా లంగరు పట్టుకొని ఉన్నది. మరియు ఆయన మరణించినప్పుడు ఆయనను చూడటానికి చంద్రుడినే కుప్పకూలిపోయేలా చేసినది. మిట్ట మధ్యాహ్నమే సూర్యుడు క్రిందికి వెళ్ళిపోయాడు. మరియు ఆయన నశించివారుండు చోటుకు వెళ్ళినప్పుడు తలుపు తట్టాడు, మరియు ద్వారము తెరుచుకున్నది. బైబిలు గ్రంథం ఇట్లు చెప్పినది: నోవాహు దినములలో దీర్ఘశాంతపు సమయములో పశ్చాత్తాపపడని వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్లి ప్రకటించెను. అది ఆయన ఈ భూమిపై మరణమైన తర్వాత అయి ఉన్నది. నా సహోదరుడా, సహోదరి, ఆయన మరణించినప్పుడు భూమిపై ఆయన యొక్క పని ముగించబడినది. అయితే ఆయన ఇంకనూ పనిచేయుచున్నాడు, మరియు ఈ రాత్రి ఆయన ఇంకనూ పని మీద ఉన్నాడు. ఆమేన్. నశించిన వారి ద్వారములను ఆయన తట్టాడు. ఆయన అట్లు చేశాడని బైబిల్ గ్రంథం చెప్పినది. మరియు ఆయన ఈ విధంగా సాక్ష్యమిచ్చాడు: నేనే ఆ స్త్రీ సంతానమును. ఆదాము మాట్లాడినది నా గూర్చియే. తన 10,000 మంది పరిశుద్ధులతో వస్తాడని హానోకు చెప్పినది నా గూర్చియే. నేనే జీవము గల దేవుని కుమారుడను. మరియు మీరు పాపము చేసి మీ కృపాదినమును దాటివేశారు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాటను నెరవేర్చుటకు నేను రావలసియున్నానని దూతల ద్వారా హానోకు, నోవాహు ద్వారా మీకు ప్రవచించబడినది. ఇప్పుడు ఈ నశించువారి ప్రదేశములో నేను ఇక్కడ ఒక సాక్షిగా ఉన్నాను. మరియు ఆయన వారికి బోధించాడు. ఆయన పాతాళమునకు వెళ్ళాడు. నేరుగా పాతాళపు ద్వారమునొద్దకు వెళ్ళి ద్వారమును తట్టాడు. దయ్యము తలుపుని తీసి ఇట్లన్నాడు: ఇప్పుడు నీవు నాకు దొరికావు. వాని ప్రక్క నుండి ఆ తాళమును లాక్కొని ఇట్లన్నాడు: ఓ దయ్యమా, నీవు ఎంతో కాలముగా మోసం చేయుచున్నావు. అది ఇక్కడ ఉంది.
సరిగ్గా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఒక నిమిషములో నేను దాని వద్దకు వస్తాను. నీవు చాలా కాలంగా మోసగించుచున్నావు. అయితే నేను స్వాధీనపరుచుకొనుటకు వచ్చియున్నాను. ఆ తాళమును తీసుకొని మరియు వానిని తిరిగి లోపలికి తన్ని మరియు ద్వారమును మూసివేశాడు. వచ్చి అబ్రహామును, ఇస్సాకును మరియు యాకోబును తీసుకున్నాడు. మూడవ దినమున ఆయన లేచాడు, మరియు సమాధిలో నిద్రించిన వారు ఆయనతో లేచారు. ఓ హల్లెలూయా! ఆ కవి ఇట్లనడంలో ఆశ్చర్యమేమీ లేదు. జీవించుచు ఆయన నన్ను ప్రేమించాడు, మరణించుచు ఆయన నన్ను రక్షించాడు. సమాధి చేయబడి ఆయన నా పాపములను దూరముగా మోసుకొనిపోయాడు. తిరిగి లేచి ఉచితముగా ఎప్పటికీ నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఒకానొక దినమున ఆయన వచ్చుచున్నాడు. ఓ మహిమకరమైన దినము! దేవుని ప్రేమతో, క్రైస్తవ సహవాసముతో మన హృదయాలను కట్టియుంచే ఆ బంధము ఆశీర్వదించబడునుగాక. ఆయన లేచినప్పుడు ఆయన యొక్క పని అప్పుడే ముగిసిపోలేదు. ఆయన చేయవలసిన ఇంకా కొంచెం పనిని కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథము ఇట్లు చెప్పినది: ఆయన ఆరోహణమై మరియు మనుషులకు ఈవులను అనుగ్రహించెను. అంధకారము, చీకటి, మరణము, అలసటతో కూడిన ఒక వాతావరణము భూమి మీద కమ్మియున్నది. ప్రాయశ్చిత్తము ఇంకనూ చేయబడలేదు గనక ప్రార్థనలు పైకి చేరలేకున్నవి. కాని ఆయన ఆ తెరను చీల్చుకొని వెళ్ళాడు. ఆయన పైకి మార్గమును కలగజేశాడు. వ్యాధి అనే తెరను ఆయన చీల్చివేశాడు. పాపము అనే తెరను ఆయన చీల్చివేశాడు. అలసట అనే తెరను ఆయన చీల్చివేశాడు. కృంగిపోవుట అనే తెరను ఆయన చీల్చివేశాడు. రాజమార్గమున వెళ్ళుచు ఆయన ప్రతి తెరను చీల్చివేసి మరియు దారిలో పోవు ప్రతి వానికి రాజమార్గమును కలగజేశాడు. ఓ మై! ఆయన ఆ చంద్రుడిని మరియు నక్షత్రాలను మరియు ఇంకా ఇంకా వాటిని దాటి వెళ్ళాడు. వెంబడించుచు ఆయన వెనుక ఆ పాత నిబంధన పరిశుద్ధులు వెళ్ళారు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు. వారు నేరుగా ఆకాశ మహాకాశములోనికి వెళ్ళారు. వారు ఆ పట్టణమునకు దూరాన్న ఉన్నప్పుడు వారు వారి కన్నులెత్తడం నేను చూడగలుగుచున్నాను. అబ్రహాము ఇట్లా అన్నాడు: ఆ పట్టణమును చూచుటకే నేను పరితపించాను. ఓ ఇస్సాకు, ఇక్కడికి రమ్ము. యాకోబు, ఇక్కడికి రమ్ము. ఓ, మనము భూమిపై పరదేశులుగా అన్యులుగా ఉన్నాము. కాని అదిగో ఆ పట్టణము అక్కడున్నది. మనము వేచియున్నది దాని కొరకే. మరియు వారిట్లు కేక వేశారని బైబిల్ గ్రంథం చెప్పినది. పురాతనమైన గుమ్మములారా, పైకెత్తుకొనిడి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనిడి. మరియు ఆ గుమ్మముల వెనుకనున్న దూతలు ఇక్కడున్న ఈ దూతలకు కేకవేసి మరియు ఇట్లన్నారు: మహిమగల ఈ రాజు ఎవరు? మరియు ఇక్కడున్న దూతలు ఆ ప్రవక్తలు ఇట్లన్నారు: బలశౌర్యము గల యెహోవాయే, యుద్ధశూరుడైన యెహోవాయే. మరియు వారు ఆ మీటలను నొక్కగా మరియు ఆ పెద్ద గుమ్మము తెరవబడినది. నేరుగా ఆ వీధుల మధ్య దారిన ఆయన ఆ జయశీలుడు వచ్చుచుండెను. ఆయన వెనుక పాత నిబంధన భక్తులు నడిచి వచ్చుచుండగా విజయోత్సవంతో వచ్చుచున్నాడు. సింహాసనముపై కూర్చొని ఇట్లు చెప్పాడు: తండ్రి, ఇదిగో వారిక్కడనున్నారు. వారు నీవారై ఉన్నారు. ఆయన ఇట్లా అన్నాడు: నేను నీ శత్రువులనందరినీ నీ పాదపీఠముగా చేయు వరకు ఇక్కడికి ఎక్కి వచ్చి కూర్చొనుము. మనం చదువుచుండగా మనం ఇక్కడ లేఖనములో దానిని కనుగొంటాము. అది సరియే. వినండి, ఇప్పుడు మనము ఈ 8వ వచనములో ఉన్నాము. పిదప ఆయన సమస్త కార్యములను వాని పాదముల క్రింద ఉంచెను. ఏలైనగా ఆయన సమస్త కార్యములను అతని పాదముల క్రింద ఉంచెను. అతనికి లోపరచకుండా దేనిని ఆయన విడిచిపెట్టలేదు. అయితే ప్రస్తుతం సమస్తమును అతనికి లోబర్చబడుటను మనము చూచుటలేదు. అది మరణమై ఉన్నది. మరణము లోబర్చబడుటను మనం ఇంకా చూడలేదు. ఎందుకనగా మనమింకను మరణించుచున్నాము. మనము మరణమును చూస్తున్నాము. అయితే 9వ వచనం: కాని మనము యేసును చూస్తున్నాము. ఆమేన్. వినండి, మనము యేసుని చూచుచున్నాము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయన ఎందుకని దూతల కంటే తక్కువవానిగా చేయబడ్డాడు? తద్వారా ఆయన మరణమును రుచిచూచుటకై ఉన్నది. ఆయన మరణించవలసి ఉన్నాడు. ఆయన మరణించుటకు రావలసి వచ్చినది. స్నేహితుడా, ఇటు చూడు. దీనిని ఎన్నడూ మర్చిపోకు.
యేసు నడుచుకుంటూ ఆ కొండను ఎక్కుచున్నప్పుడు మరణము ఆయన తల చుట్టూ జుంకారము చేయుచున్నది. మనము మన దృశ్యాన్ని యెరూషలేమునకు 2000 సంవత్సరాల క్రితమునకు తీసుకువెళ్దాము. మరియు మీరు దానిని ఎలా త్రోసివేయగలరు? వీధిలో నుండి ఒక శబ్దం రావడాన్ని నేను వింటున్నాను. అదేమిటి? అది ఏదో తగులుకుంటూ వెళ్తున్న శబ్దము. అది దమస్కు గుమ్మముల నుండి పదునైన రాళ్లకు తగులుకుంటూ ఆ కరుకైన శిలువ వచ్చుటయ్యి ఉన్నది. ఆ పెద్ద పదునైన రాళ్ళు ఇంకను అక్కడ ఉన్నాయి. ఆ పెద్ద పదునైన రాళ్ల మీద తగులుకుంటూ వెళ్ళుచున్నది. దబ్ దబ్ అని వెళ్ళుచున్నది. ఆ రక్తము వీధిలో చిమ్మిపడుటను నేను చూస్తున్నాను. అది ఏమిటి? అది ఏ కీడు చేయనటువంటి ఒక మనుష్యుడై ఉన్నాడు. మేలు తప్ప మరేదియూ చేయనివాడు. ప్రజలు గ్రుడ్డివారై ఉన్నారు. వారు ఆయనను ఎరిగి ఉండలేదు. వారు ఆయనను గుర్తించలేదు. మీరిట్లనవచ్చు, గ్రుడ్డివారా? వారు వారి దృష్టిని కలిగి ఉండగలరా? మీరు దృష్టిని కలిగి ఉండి కూడా గ్రుడ్డివారు అవ్వగలరు. మీరు దానిని నమ్ముతారా? బైబిలు ఆ విధంగా చెప్పినది. దోతాను వద్ద ఎలీషా గుర్తున్నాడా? అతడు అక్కడికి వెళ్లి మరియు ప్రజలను గ్రుడ్డితనముతో మొత్తి ఇట్లన్నాడు, ఇప్పుడు నన్ను వెంబడించండి. వారు అతని పట్ల గ్రుడ్డివారయ్యారు. మరియు ఈ రాత్రి ప్రజలు గ్రుడ్డివారై ఉన్నారు. దైవిక స్వస్థతను నమ్మని ఒక ఫలానా సంగపువాడు ఒకసారి నా వద్దకు వచ్చి మరియు ఇట్లన్నాడు, నన్ను గ్రుడ్డివానిగా మొత్తు, నన్ను గ్రుడ్డివానిగా మొత్తు. అది సహోదరుడు రైట్ యొక్క ఇంటి వద్ద జరిగినది. ఇట్లన్నాడు, నన్ను గ్రుడ్డివానిగా మొత్తు. ఇట్లన్నాడు, ఒకసారి పౌలు ఒకణ్ణి గ్రుడ్డివానిగా మొత్తాడు గదా. ఇట్లన్నాడు, నన్ను కూడా గ్రుడ్డివానిగా మొత్తు. నేనిట్లన్నాను, స్నేహితుడా, దయ్యము ఇదివరకే దాన్ని చేసినది. నీవు ఇదివరకే గ్రుడ్డివానిగా ఉన్నావు. నిశ్చయంగా నీవు గ్రుడ్డివాడవై ఉన్నావు. అతడిట్లన్నాడు, ఈ చిన్నమ్మాయిని స్వస్థపరచు, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. నేనిట్లన్నాను, ఆ పాపిని రక్షించు, మరప్పుడు నేను నిన్ను నమ్ముతాను నిశ్చయంగా. ఓ, అతడిట్లన్నాడు, అతడు దానిని నమ్మవలసి ఉన్నది. నేనిట్లన్నాను, ఇక్కడ కూడా అదే విషయం. అది దేవుని యొక్క దివ్యమైన కృప ద్వారా రావలసి ఉన్నది. దయ్యము, ఈ లోకపు దేవుడు, ప్రజల యొక్క నేత్రములకు గ్రుడ్డితనము కలగజేశాడు. వారికి కన్నులు ఉన్నవి కాని వారు కానలేరు అని బైబిల్ చెప్పినది. ఇక్కడ ఆయన దారి పొడుగున రక్తసిక్తపు అడుగుజాడలు ఈడ్వబడుచుండగా ఆ వీధి గుండా వెలుచున్నాడు. మరణమనే ఆ కందిరిగా ఆయనను కుట్టుచున్నది. కేవలం ఇంకొంచెం సమయమైతే ఇక నేను నిన్ను పట్టుకుంటాను అని జుంకారము చేయుచున్నది. ఆయన బలహీనమగుచు నీళ్ల కొరకు దప్పిగొనుచున్నాడు. ఒకసారి నేను తుపాకీతో పేల్చబడ్డాను. ఇక్కడే పొలములో పడి ఉన్నాను. నా నుండి రక్తము స్రవిస్తూ ఉన్నది. నేను నీళ్ల కోసం కేకలు వేశాను. మరియు నా స్నేహితుడు పరిగెత్తి తన టోపీని తీసి నీళ్లలో ముంచాడు. పురుగులు పట్టిన మురికి నీళ్లై ఉన్నవి. తిరిగి వచ్చాడు మరియు నా నోరు తెరిచే ఉంచాను. అతడు దానిని పిండాడు. ఎందుకనగా ఒక తుపాకీతో నేను ఎక్కడైతే ముక్కలుగా పేల్చబడ్డానో అక్కడి నుండి రక్తము ఒక ఊటలాగా చిమ్ముచున్నది. దప్పిగొనుచున్నాను. ఆ పగలంతా రక్తము చిందిన తర్వాత నా ప్రభువు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడో అప్పుడు నాకు అర్థమైంది. 9 గంటల నుండి సాయంత్రము 3 గంటల వరకు ఆ రక్తమంతటినీ కోల్పోచున్నాడు. నేను ఆయన వస్త్రాన్ని చూస్తున్నాను. మొదటిగా దానిపై చిన్న చిన్న మరకలుగా పడినవి మరియు ఆ మరకలన్నీయు పెద్దవిగా అవ్వడం మొదలై మరియు కలిసిపోయి ఒక పెద్ద రక్తపు మచ్చగా తయారైనది. ఆయన నడుస్తుండగా ఆయన కాలు మీద కొట్టుచున్నారు. అది ఇమ్మానియేలు రక్తమై ఉన్నది. ఓ, భూమి దానికి యోగ్యమైనది కాదు. అయితే ఆయన పైకి వెళ్ళుచుండగా ఈ కందిరీగ చుట్టూ తిరుగుతూ ఆయనను కుట్టుచున్నది. అది ఏమి చేసినది? అది చివరికి ఆయనను కుట్టినది. కాని సహోదరుడా, ఒక పురుగు లేదా ఒక కందిరీగ అది మిమ్మల్ని ఒకసారి కుట్టిందంటే ఇక ఆ కుట్టడం అనేది ఉండదని ఎవరికైనా తెలుసు. అది ఇక ఎంతమాత్రము కుట్టలేదు. ఎందుకనగా అది వెళ్ళేటప్పుడు దాని ముళ్ళు బయటకు లాగబడుతుంది. ఆ కారణము చేతనే దేవుడు శరీరము దాల్చవలసి వచ్చినది. ఆయన ఆ మరణపు ముళ్ళును తన శరీరములోనికి తీసుకున్నాడు మరియు మరణము నుండి ఆ ముళ్ళును బయటకు లాగాడు. ప్రభునామం స్తుతించబడునుగాక. మరణము రాగాలు తీస్తూ మరియు కుట్టవచ్చు, కాని అది మిమ్మల్ని బాధించలేదు. తన చుట్టూ ఆ కందిరీగ జుంకారం చేయుటను పౌలు అనుభూతి చెందినప్పుడు
మరణము నేరుగా మీదికి వచ్చుచున్నది. అతడిట్లన్నాడు, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? అది ఎక్కడైతే ఇమ్మానియేలు యొక్క శరీరములో విడిచిపెట్టబడినదో ఆ కల్వరి వైపు అతను చూపించగలిగాడు. నీ విజయమెక్కడా? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, మనము సమస్తమును చూచుటలేదు. అయితే దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల మనకు సమస్తమును కలుగుచున్నవో అనేకులైన కుమారులను మరియు మన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన మన రక్షణకర్త అగుటకు ఒకే ఒక్క మార్గమేదనగా ఆయన శ్రమపడవలసి ఉండెను. ఇప్పుడిక్కడ ఈ అద్భుతమైన మాటలను వినండి. ఇప్పుడు వినండి. పరిశుద్ధ పరచువారికిని మరియు పరిశుద్ధ పరచబడువారికిని అందరికీ ఒక్కటే మూలము. ఓ ద్రాక్షవల్లిని మరియు ఆ తీగలను మీరు అక్కడ చూడటం లేదా? అంతా ఒక్కటే. ఈ హేతువు చేతను సహోదరుడని పిలువబడుటకు ఆయన సిగ్గుపడలేదు. చూశారా ఎందువలన? ఆ తరువాతి వచనమును వినండి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు మరలా నేనాయనను నమ్ముకొని ఉందును, మరియు ఇదిగో నేనును నీవు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, ఆ మరణ భయము చేత ఎల్లప్పుడూ దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మనుష్యుడు ఎల్లప్పుడూ మరణమునకు భయపడుతుంటాడు. మరణమును తన మీదకు తీసుకొనుటకు క్రీస్తు పాపముగా మారి తక్కువవాడుగా చేయబడినాడు. మరియు మన సహోదరుడు అని పిలువబడుటకు ఆయన సిగ్గుపడలేదు. ఏలయనగా సరిగ్గా మనము శోధించబడినట్లే ఆయన కూడా శోధించబడెను. మరియు ఆయన ఒక సరైన విజ్ఞాపనకర్తగా ఉండగలడు. ఎందుకనగా మీరు ఎదుర్కొనే అదే రకమైన శోధనను ఆయన ఎదుర్కొన్నాడు, మరియు మీ అంతట మీరు దానిని తీసుకోలేరని ఎరిగియుండి ఆయన మీ స్థానమును తీసుకున్నాడు. కావున సహోదరుడా, సహోదరి, మీరు దానిని చూడటం లేదా? విషయమంతా కృపయే, అదంతయు కృపయే అయి ఉన్నది. ఎలాగైనా అది మీరు చేసేది కాదు, అది ఆయన ఇదివరకే మీ కొరకు చేసినదై ఉన్నది. ఇప్పుడు మీరు మీ రక్షణకు అర్హులగునట్లు ఒక్క కార్యమును కూడా చేయలేరు. మీ రక్షణ ఒక వరమై ఉన్నది. మీరు నీతిమంతులగునట్లు క్రీస్తు పాపముగా మారాడు, మరియు ఆయన మన రక్షణకు సరైన నాయకుడై ఉన్నాడు. ఎందుకనగా సరిగ్గా మనము శ్రమనొందినట్లే ఆయన శ్రమనొందాడు, సరిగ్గా మనము శోధించబడినట్లే ఆయన శోధించబడ్డాడు. మరియు ఆయన మన సహోదరుడు అని పిలువబడుటకు సిగ్గుపడలేదు. ఎందుకనగా మనము ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తామో ఆయనకు తెలుసు. ఓ, ఆయన నామము స్తుతింపబడునుగాక. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఓ మై, ఆయన ఒక దేవదూతలాగా మారలేదు. ఆయన అబ్రహాము యొక్క సంతానముగా మారాడు. మరియు మనము క్రీస్తులో మృతి నొందిన వారమై అబ్రహాము యొక్క సంతానముగా మారి మరియు వాగ్దాన ప్రకారంగా వారసులమై ఉన్నాము. చూశారా, ఆయన ఒక దేవదూత రూపముని ఎన్నడూ తీసుకోలేదు. ఆయన ఎన్నడూ ఒక దేవదూతలాగా మారలేదు. ఆయన ఒక మానవునిగా మారాడు. ఆయన అబ్రహాము యొక్క సంతానముగా మారి మరియు మనలను తిరిగి దేవునితో సమాధానపరచుటకు మరణపు ముళ్ళును తన సొంత శరీరములోనికి తీసుకున్నాడు. మరియు ఇప్పుడు ఒక విజ్ఞాపనకర్తగా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఓ స్నేహితుడా, మనం దానిని ఎలా త్రోసివేయగలము? వినండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తద్వారా ఆయన సమాధానపరచువానిగా ఉండుటకై ఉన్నది. చూడండి, దేవుడికి మరియు మానవుడికి శత్రుత్వము ఉండియున్నది. మరియు ఏ మనుష్యుడును, వారు దూతలను అనగా ప్రవక్తలను పంపారు, వారు మీ స్థానమును తీసుకోలేకపోయారు. ఎందుకనగా వారు తమ కొరకు తామే ప్రార్థించుకోవలసి ఉన్నది. వారు ఆ స్థానమును తీసుకోలేకపోయారు. పిదప
ఆయన ధర్మశాస్త్రమును పంపాడు. ధర్మశాస్త్రము మనలను చెరసాల్లో వేసే ఒక పోలీసై ఉన్నది. అది మనలను బయటకు తీసుకురాలేకపోయినది. ఆయన ధర్మశాస్త్రమును పంపాడు. ఆయన ప్రవక్తలను పంపాడు. ఆయన నీతిమంతులను పంపాడు. మరియు అదంతయు ప్రాయశ్చిత్తమును కలగజేయలేకపోయెను. అయితే ఆయనే దిగివచ్చి మరియు మనలో ఒకనిగా మారాడు. ఓ మై! సరిగ్గా ఇప్పుడు మనకు ఇంకా సమయముంటే బాగుండునని నేను కోరుచున్నాను. నేను మిమ్మల్ని ఆ విమోచన చట్టం వద్దకు తీసుకువెళ్ళగోరుచున్నాను. కాని మనకు లేదు. అయితే కేవలం ఒక్క క్షణం చూద్దాం. ఆ అందమైన చిత్రము రూతు మరియు నయోమిలో ఉన్నది. మీరు అక్కడ చూసినట్లయితే ఆ సమాధానపరచుట, ఆ గృహ నిర్వాహకుడు, పోగొట్టుకోబడిన మరియు పడిపోయిన స్వాస్థ్యమును విమోచించే ఆ మనుష్యుడు, ఆ స్వాస్థ్యమును పోగొట్టుకున్న వ్యక్తికి రక్త సంబంధి అయి ఉండవలను. ఆ కారణము చేతనే బోయాజు రూతును పొందుకొనున్నట్లు నయోమికి ఒక రక్త సంబంధి అయి ఉండెను. మరియు పిదప అతడు అర్హుడై ఉండవలను. తప్పిపోయిన దానిని విమోచించుటకు, దానిని చేయుటకు అతడు సమర్థుడై ఉండవలెను. మరియు బోయాజు గవిని వద్ద తన చెప్పును తన్నుట ద్వారా అతడు నయోమిని మరియు ఆమె స్వాస్థ్యమును విడిపించాడని ఒక బహిరంగ సాక్ష్యమును ఇచ్చాడు. మరియు అతడు రక్త సంబంధి అయి ఉండవలసి ఉన్నది. మరియు ఆ కారణము చేతనే క్రీస్తు అనగా దేవుడు మనకు రక్త సంబంధిగా మారవలసి వచ్చినది. మరియు ఆయన క్రిందకు దిగివచ్చి మరియు ఒక మానవుడిగా ఉన్నాడు. మరియు ఆయన శోధనను సహించాడు. మరియు ఆయన ఎగతాళి చేయబడ్డాడు, పరిహాసము చేయబడ్డాడు, మరియు హింసించబడ్డాడు, మరియు ఉపేక్షించబడ్డాడు, మరియు బయల్జెబుబు అని పిలువబడ్డాడు, మరియు అపహసించబడ్డాడు, మరియు శిలువ మరణముతో మరణించాడు. చూశారా? ఆయన మనకు రక్త సంబంధి అయి ఉండవలసి వచ్చినది. మీరు తప్పుగా ఆరోపించబడ్డారు గనక ఆయన తప్పుగా ఆరోపించబడవలసి వచ్చింది. మీరు వ్యాధిగ్రస్తులై ఉన్నారు గనక ఆయన వ్యాధిని భరించాల్సి వచ్చినది. అవి మీ పాపములు గనక ఆయన పాపములను భరించవలసి వచ్చినది. మరియు ఆయన రక్త సంబంధిగా మారవలసి వచ్చింది. ఆయన మనల్ని విమోచించగల ఒకే ఒక్క మార్గమేదనగా ఆయన మనకు రక్త సంబంధిగా ఉండుటయే. మరియు పాపపు శరీర రూపమును తీసుకొని మనలో ఒకనిగా మారుట వలన ఆయన రక్త సంబంధిగా మారాడు. మరియు దానిలో ఆయన వెల చెల్లించి మరియు తిరిగి మనలను తండ్రితో సహవాసములోనికి విమోచించాడు. ఓ, ఎటువంటి ఒక రక్షకుడు! మాటలు దానిని వ్యక్తపరచలేవు. తాను శోధించబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆంగ్లములో సకర్ అనే మాటకు అర్థము దయచూపించుట. ఆయన ఇలా మారడానికి కారణమేదనగా అది మీ పట్ల హెచ్చు తగ్గులు, లోటుపాట్లు మరియు తట్టుకోలేనంతగా శోధనలను కలిగి ఉండే మీ పట్ల ఆయన దయ కలిగి ఉండుటకై ఉన్నది. మీ పట్ల ఎలా దయ చూపించాలో ఆయనకు తెలుసు. విజ్ఞాపన చేయడానికి ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించడానికి అక్కడ కూర్చుని ఉన్నాడు. మరియు మీరు దారి తప్పినప్పటికీ ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన ఇంకను మీ వెంబడి వచ్చి మరియు మీ హృదయమును తడతాడు. తన హృదయం వద్ద అనుదినము దేవుడు తట్టుచున్నాడు అని ఎరుగని ఒక్క పడిపోయిన వ్యక్తి కూడా ఈ భవనములో లేడు. మరియు ఒక మర్చునిగా నీవు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన దానిని చేస్తూనే ఉంటాడు. ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను విమోచించాడు. ప్రేమ అనే ఆ సంగతిని వ్యక్తపరచడానికి కవులు ప్రయత్నించారు, రచయితలు ప్రయత్నిస్తున్నారు, మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని అది మానవ భావ వ్యక్తీకరణల్లో కనుగొనబడలేకున్నది. ఒకరు ఇట్లా అన్నారు: ఓ దేవుని ప్రేమ ఎంత ఘనమైనది మరియు స్వచ్ఛమైనది, ఎంత లోతైనది మరియు బలమైనది. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది పరిశుద్ధులు మరియు దూతల యొక్క పాటయ్య ఉన్నది. మనము సముద్రమునంతా సిరాతో నింపించినా మరియు ఆకాశమంతటిని తోలు కాగితములా పరిచి భూమి మీదనున్న ప్రతి గడ్డిపూచను ఒక కలముగా చేసి మరియు ప్రతి మనిషిని ఒక లేఖికుడిగా చేసినా పైన ఉన్న దేవుని ప్రేమను రాయడానికి అది సముద్రమును ఇంకిపోజేస్తుంది. ఆకాశము నుండి ఆకాశం వరకు పరిచినా ఆ కాగితం మొత్తము చాలదు. మీరు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ఆయన చేసిన ఆ గొప్ప త్యాగమును మనం అర్థం చేసుకున్నట్టుకు మార్గమే లేదు. క్రిందకు దిగివచ్చి మరియు మనల్ని తిరిగి దేవునితో సమాధానపరిచాడు. పిదప ఆయన తిరిగి వెళ్లి
మరియు ఇట్లు చెప్పాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆదరణ లేని వారిగా విడిచిపెట్టను. నేను మరలా వత్తును, మరియు మీతోనూ మీలోనూ యుగ సమాప్తి వరకు ఉండెదను. మరియు ఈనాడు మనమిక్కడ ఉన్నాము. అదే యేసుతో, అవే కార్యములతో అంత్యకాలములో జీవిస్తున్నాము. అవే అద్భుతాలు, అవే సూచక క్రియలు, అదే రక్షణ, అదే ఆత్మ, అదే కార్యములను చేయుటను కలిగియున్నాము. అదే సువార్త, అదే వాక్యము, అవే దృష్టాంతములను, అదే నెరవేర్పును ప్రతీదీ కలిగియున్నాము. మనము ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండుట మంచిది. ఏలైనగా దేవుని కుమారునితో మనము ఏమి చేశామన్న విషయమై ఏదో ఒక దినమున మనము జవాబు చెప్పవలసి ఉంటుంది. పాపీ, పడిపోయిన వ్యక్తి, ఈ రాత్రి ఆయన నీ చేతిలో ఉన్నాడు. నీవు ఆయనతో ఏమి చేయబోచున్నావు? నీవిట్లనవచ్చును, సరి, నేను దానిని వదిలివేస్తాను. కాని గుర్తుంచుకో, నీవు దానిని చేయకుము. మీరు ఒక పాపి అయిన ఎడల మీరు ఈ భవనమును విడిచి వెళ్ళి మరియు అదే విధంగా ఉండుటకు అసలు మార్గమే లేదు. మీరు దానిని చెయ్యలేరు. పిలాతు ఒక రాత్రి దానిని చేయుటకు ప్రయత్నించాడు. అతడు కొన్ని నీళ్లను తెప్పించి మరియు అతడు తన చేతులను కడుక్కున్నాడు. ఇట్లా అన్నాడు, నాకు దానితో ఎటువంటి సంబంధము లేదు. నేను దానిని అసలు ఎన్నడూ చూడనట్లే ఉన్నాను. సువార్తను నేను ఎన్నడూ వినలేదు. దానితో నేను ఏమీ చేయగొరడం లేదు. అతడు తన చేతులపై నుండి దానిని కడిగివేయగలిగాడా? అతడు కడిగివేయలేకపోయాడు. ఆఖరికి పిలాతుకు ఏమి జరిగినదో మీకు తెలుసా? అతడు తన మతి కోల్పోయాడు. మరియు పోయిన సంవత్సరం మేము ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నామో అట్టి స్విట్జర్లాండ్లో ఇప్పుడు అక్కడ ఒక నీటి కొలను ఉన్నదని, ప్రతి సంవత్సరము శిలువ మరణ సమయములో దానిని చూడటానికి ప్రపంచమంతటి నుండి జనులు వస్తుంటారని చెప్పిన ఒక ప్రాచీన కథ కలదు. పిలాతు అతడు మరణమగునట్లుగా దూకేశాడు. ఈ నీటిలోనికి దూకి మరియు తనను తానుగా మునిగిపోవట ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు. మరియు దేవుడు ఆ నీటిని తృణీకరించాడని చూపించుటకు ప్రతి సంవత్సరం సరిగ్గా అదే దినమున నీలం రంగులో ఉన్న నీళ్లు మరుగుచు ఆ కొలను నుండి ఎగిసిపడుతుంటాయి. మీ చేతుల మీద నుండి గాని లేదా మీ అంతరాత్మలో నుండి గాని యేసు యొక్క రక్తమును నీరు ఎన్నడూ కడగనేరదు. దానిని చేయుటకు ఒకే ఒక్క మార్గమున్నది. అదేమిటనగా దానిని మీ వ్యక్తిగత క్షమాపణగా స్వీకరించి మరియు దేవునితో తిరిగి సమాధానపరచబడటమే. మనము ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, వాక్యము కొరకై ఈ రాత్రి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏలైనగా వినుట వలన విశ్వాసము కలుగును, మరియు వాక్యమును వినుట వలన ఉన్నది. యేసు కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరియు మేము నివసిస్తున్న ఈ గొప్ప దినమును, ఆ సూచనలు మరియు అద్భుతాలు జరగటాన్ని మేము చూస్తుండగా ఈ కార్యములను మేము ఏ విధంగా దాటిపోనిస్తున్నామో దేవా, మేము చివరి గడియల్లో ఉన్నామని వీరు చూసి మరియు గ్రహించున్నట్లు ఈ రాత్రి ఈ గుడారములో ఉన్న ప్రజల కన్నులను తెరువుము. కాలము గతించిపోచున్నది. మేము ఇక్కడ ఉండటానికి ఎంతో సమయమును కలిగిలేము, మరియు మేము యేసును చూడవలసి ఉన్నాము. మరియు ఏ మినహాయింపు లేదు గనక మేము ద్రోహులుగా ఎంచబడతాము. ఈ ఉదయము ఆ మనుష్యుడు దేశములో ఆవలి నుండి ఇక్కడికి వచ్చుటను గూర్చి ఆ గొప్ప శక్తివంతమైన దర్శనమును నీవు ఇచ్చియున్నావు. మరియు ఒక్క సందేహపు ఛాయ అయినా లేకుండా అతడు ఆ చక్రాల కుర్చీ నుండి లేచి తన దృష్టిని పొందుకోవడాన్ని చూడటం, అతడు కాలలో బలం పొందుకొని భవనములో సంతోషిస్తూ మరియు దేవుని స్తుతించుచూ క్రిందకు వెళ్లడాన్ని చూడటం, దేవుడు ఇంకను ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడని అది చూపించుచున్నది. ఈ దర్శనాలను చూడటం యేసు చెప్పినట్లున్నది, తండ్రి నాకు చూపించే వరకు నేనేదియూ చేయలేను, నేను ఏదియూ చేయలేను. గ్రుడ్డివారు ఆయనను వెంబడించి మరియు మా మీద కనికరము చూపుము అని అన్నారు. ఆయన వారి కన్నులను తాకి మరియు ఇట్లన్నాడు, మీ విశ్వాసము చొప్పున మీకు కలుగునుగాక. ఇప్పుడు ప్రభువా, మేము యేసును చూస్తున్నాము. మేము సమస్త విషయాలను చూడటం లేదు. మేమింకను మాలోని పరిశుద్ధులను సమాధి వద్దకు తీసుకొని వెళ్ళి మరియు ఒకరి సమాధి మీదుగా మరొకరు నడుచుకుంటూ వెళ్ళుటను చూస్తున్నాము. కాని మేము వాగ్దానము చేసినట్టి యేసు వైపు చూస్తున్నాము. ఆయన మాతో ఉండటాన్ని మేము చూస్తున్నాము. సమాధిలో ఉండిన యేసును కాదు, 2000 సంవత్సరాల క్రితం ఉండిన యేసును కాదుగాని ఈ రాత్రి
మాతో ఉన్న యేసును చూస్తున్నాము. ఆయన యొక్క శక్తి అంతటిలో మరియు సూచనలలో మరియు అద్భుతాలలో ఆయన ప్రత్యక్షపరచబడుటను మేము చూస్తున్నాము. దేవా, ఈ గొప్ప రక్షణను మేము ఎన్నడూ నిర్లక్ష్యము చేయకుందుముగాక. అయితే మేము దానిని హత్తుకొని మరియు దానిని అంగీకరించి మరియు గౌరవప్రదంగా ఉండి మరియు మమ్మల్ని గృహమునకు తీసుకొని వెళ్ళుటకు యేసు వచ్చేంత వరకు దాని వలన జీవించదముగాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. మరియు మనము మన తలలు వంచి ఉండగా ఈ రాత్రి భవనములో పరిశుద్ధాత్మ యొక్క దైవికమైన సన్నిధిలో ఎవరైనా ఒకరు ఇట్లు చెప్తారేమోనని నేను ఆలోచిస్తున్నాను. సహోదరుడ బ్రెన్హామ్, నేను తప్పై ఉన్నానని నేను ఒప్పించబడ్డాను. నేను తప్పై ఉన్నానని నేను ఒప్పించబడ్డాను. దేవుడు నా పాపములను నాకు బయలుపరిచాడు మరియు నేను తప్పై ఉన్నానని నేను ఎరిగి ఉన్నాను. నేను ఆయన తట్టు నా చేతులు ఎత్తి మరియు కనికరము కొరకు అడుగుతాను. దేవా, నాపై కనికరము చూపుము. నేను తప్పై ఉన్నాను. మీరు దానిని చేస్తారా? మనము ఒక్క నిమిషము వేచియుండగా అట్లు చేయగోరిన ఎవరైనా ఉన్న ఎడల కేవలం ఒక్క క్షణములో ఒక బాప్తిస్మము కార్యక్రమం జరగబోచున్నది. మరియు మీరొక పాపి అయిన ఎడల పశ్చాత్తాప పడవలనని నేను కోరుతాను. మరణించిన ఆయన యొక్క అంతటి పోల్చలేని ప్రేమను మీరెలా తృణీకరించగలరు? పరిశుద్ధమైన పరలోకపు దేవుడు పాపపు మానవునిగా మారాడు. ఆయన పాపము చేశాడని కాదుగాని ఆయన మీ పాపములను తీసుకొని మరియు వాటిని అక్కడ కల్వరి యొద్దకు మోసుకొని వెళ్ళినందుకై ఉన్నది. మరియు మీరు ఆ క్షమాపణను అంగీకరించరా? ఈ రాత్రి మీరు అట్లు చేయరా? మనము మన తలలు వంచి ఉండగా ఎవరైనా ఇట్లు చెప్పండి, సహోదర బ్రెన్హామ్, నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నేను క్రీస్తు వైపుకు నా చేతులను ఎత్తి మరియు ఇట్లు అడుగుచున్నాను. నాకు కనికరము చూపుము. నేను తప్పై ఉన్నాను మరియు నేను దేవునితో సమాధానపరచబడాలని కోరుచున్నాను. మీరు మీ చెయ్యిని ఎత్తుతారా? మంచిది. అటువంటప్పుడు అందరూ క్రైస్తవులైన ఎడల మనము ప్రార్థించుకుందాం. తండ్రి, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులైనందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మౌనముగా ఉండుట ద్వారా వారు దానినే సాక్ష్యమిచ్చారు. వారి పాపములన్నీయు రక్తము క్రింద ఉన్నవని వారు సాక్ష్యమిచ్చారు. మరియు దాని కొరకై నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రభువా, వారిని ఆశీర్వదించుము. ఓ, రక్తము అర్పించుట ద్వారా, వాక్యము వినుట ద్వారా వారు తిరిగి సమాధానపరచబడ్డారని నేను సంతోషిస్తున్నాను. వాక్యముతో ఉదక స్నానము, అది మమ్మల్ని పరిశుద్ధపరచుతుంది. ఎక్కడైతే తన యొక్క నీచమైన అంధకారముతోనున్న ఒక పాపి పావురమంత తెల్లగా చేయబడునో అటువంటి గొప్ప స్థలమునకు అది మమ్మల్ని తీసుకొని వస్తుంది. పాపము యొక్క ఎర్రని మరకలు కడిగివేయబడి మరియు మేము క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాము. దీని కొరకై మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు బాప్తిస్మపు కార్యక్రమము ప్రారంభమవుతుంది. ఈ రాత్రి ఈ యవనస్తురాలు తన ప్రభువు నామములో బాప్తిస్మము పొందుకొనబోచున్నదని నేను గ్రహిస్తున్నాను. ఓ పరలోకపు తండ్రి, ఈ యవన స్త్రీని నీవు ఆశీర్వదించవలనని మేము ప్రార్థించుచున్నాము. నా మనస్సు కేవలం కొద్ది రోజుల క్రితమునకు ఎలా వెళ్ళుచున్నదో హెన్రీవిల్కు వచ్చినప్పుడు ప్రియమైన ఆ చిన్న అమ్మాయి అక్కడ వీధిలో నడుస్తుండటాన్ని చూశాను. మరి ఈ రాత్రి ఆమె ఒక తల్లి అయి ఉన్నది. ఒక గౌరవనీయమైన స్త్రీగా ఉన్నది. తన యొక్క వ్యక్తిగత రక్షకునిగా ఆమె నిన్ను అంగీకరించినది. ప్రభువా, జీవితం ఆమెకు కఠినముగా ఉండినది. ఓ దేవా, అయితే పరలోకము ఆమెకు నిశ్చయము. మరియు అందుకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు ఇప్పుడు ఈ యవన స్త్రీని ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. నీటితో బాప్తిస్మం పొందుటకు ఆమె వస్తుండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నీవు ఆమెను నింపుదువుగాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఆమె యొక్క అంతరాత్మ పరలోకపు ఎత్తునకు ఉత్సాహపరచబడునుగాక. నీ మహిమ కొరకై దానిని అనుగ్రహించుము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్. నేను అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము నుండి చదవగోర్చున్నాను. పెంతెకోస్తు దినమున పేతురు మాట్లాడుచున్నాడు. అది క్రైస్తవ సంఘములో ఇవ్వబడిన మొట్టమొదటి బాప్తిస్మమై ఉన్నది. దేవుని కుమారుడిని గుర్తుపట్టనందుకు పేతురు పరిసయ్యులను మరియు గ్రుడ్డి ప్రజలను గద్దిస్తున్నాడు. ఏ విధంగా దేవుడు ఆయనను లేపి మరియు గొప్ప సూచనలలో మరియు అద్భుతాలలో
ఆయన యొక్క క్రియలను ఏ విధంగా రుజువు చేశాడన్న దాని గురించి మాట్లాడుచున్నాడు. దీనిని వినండి. అతడు మాట్లాడుచుండగా అతడు యేసును హెచ్చించుచున్నాడు. ప్రతి క్రైస్తవుని ఆత్మ క్రీస్తుని హెచ్చిస్తుంది. కేవలం మీ యొక్క పెదవులతో మాత్రమే కాదుగాని మీ జీవితముల ద్వారా అయి ఉన్నది. మీ పెదవులు ఒక దానిని పలికి మరియు మీ జీవితము మరొకటి చేయవచ్చును. మీరలా చేసిన ఎడల అదేమిటో మీకు తెలుసా? అది వేషధారణ అయి ఉన్నది. మరియు నేనైతే పరలోకమును ఒక వేషధారిగా ఎదుర్కోవడం కంటే ఒక నాస్తికునిగా ఎదుర్కొనగోరతాను. అది ఏమైనప్పటికీ పరలోకములో ఒక వేషధారిగా ఉండుట కంటే ఒక అవిశ్వాసిగానే ఉండగోరతానని నేను నమ్ముచున్నాను. నేను నిశ్చయంగా మీరు యేసు కొరకు సాక్ష్యమిచ్చి మరియు ఆయనే రక్షకుడు అని చెప్పిన ఎడల మీరు ఆ విధంగా జీవించండి. ఎందుకనగా ప్రజలు మీ వద్ద నుండి దానిని ఆశిస్తారు. అది నిజము. ఒక క్రైస్తవుడు జీవించవలసిన విధంగా మీరు జీవించండి. ఈ ఉదయం మనం దానిని చూశాము. ఇప్పుడు ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లేదా బుధవారం రాత్రి మనము ఈ 3వ అధ్యాయమును తీసుకుంటాము. మరది అద్భుతమైన అధ్యాయమై ఉన్నది. మరియు ఇప్పుడు బుధవారం రాత్రి రావడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఆదివారపు బడి బోధనలో ఈ గ్రంథమును ఎంతమంది ఆనందిస్తున్నారు? ఓ, మీకు ధన్యవాదములు. అది బాగున్నది. ఇప్పుడు నేను అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం వద్ద మొదలుపెట్టి చదవగోర్చున్నాను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. వారు దానిని ఎరిగి ఉన్నారు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఇప్పుడు అతడు దూతలలో ఒకడైన దావీదు గురించి మాట్లాడటాన్ని వినండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. దావీదు పైకి వెళ్ళలేకపోయాడు. అతడు పెయ్యలు, మేకలు మరియు గొర్రెల రక్తం క్రింద ఉన్నాడు. అయితే ఇప్పుడు అతడు లేవగలిగాడు. అతడు ప్రభు అయిన యేసు యొక్క రక్తం క్రింద ఉన్నాడు. ఎందుకనగా ఆ రక్తము అమలులోనికి వచ్చినప్పుడు మాత్రమే వారు దానికి జవాబునివ్వగలరు. క్రీస్తు యొక్క రక్తము అమలులోనికి వచ్చినప్పుడు మంచి స్థితిలో మరణించిన వారందరూ లేచారు. అది వాస్తవం. మరియు మహిమలోనికి ఆరోహణం అయ్యారు. ఇప్పుడు వినండి. కావున ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవలసినది ఏమిటనగా, దీనిని వినండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దాని విషయం ఏమిటి? త్రిత్వములో ఆయన ఒక 3వ వ్యక్తియా, లేదా ఆయనే పూర్తి త్రిత్వమై ఉన్నాడా? దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరమందు ఆయనే అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్ముడైన దేవుడు అన్నటువంటి ముగ్గురు దేవుళ్ళు అనేదేదియూ లేదు. అది అసలు లేఖనములో ఎక్కడా లేనేలేదు. అది ఎక్కడా లేదు, ఎక్కడా కూడా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వమని మనకు ఆజ్ఞాపించబడలేదు. లేఖనములలో ఎక్కడా ఆజ్ఞాపించబడలేదు. అది ఒక క్యాథలిక్ ఆచారమై ఉన్నది. మరియు అది ప్రొటెస్టెంటు సంఘమునకు కాదు. ఏ వ్యక్తికైనా గాని యేసుక్రీస్తు నామములో కాక వేరే ఏ విధంగానైనా బాప్తిస్మము ఇవ్వబడినట్లున్న ఒక్క లేఖనమును చూపించమని నేను ఎవరినైనా సరే అడుగుతాను. వచ్చి నాకు దానిని చూపించండి. మరియు నేను నా వీపు మీద ఒక వేషధారి, ఒక అబద్ధ ప్రవక్త, ఒక అబద్ధ బోధకుడు అని ఒక గుర్తు పెట్టుకుని వీధుల గుండా వెళ్తాను. అటువంటి ఒక విషయమే లేదు. ఎవరునూ ఎన్నడూ ఆ విధంగా బాప్తిస్మం పొందలేదు. అది ఒక క్యాథలిక్ ఆచారమే గాని ప్రొటెస్టెంట్ సిద్ధాంతము కాదు. మత్తయి 28:19 మీరిట్లంటారు, యేసు ఇట్లు చెప్పాడు, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు బోధించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమీయుడి. అది సరియే. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కాదు, తండ్రి యొక్క నామము. తండ్రి యొక్క నామములు కాదు, నామము. తండ్రి అనేది ఒక పేరు కాదు. అది ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎంతమంది తండ్రులు ఉన్నారు? మీ చేతులను పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది కుమారులున్నారు? మీ చేతులను పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది మానవులున్నారు? మీ చేతులను పైకెత్తండి. మంచిది.
ఇప్పుడు మీ పేరు ఏమిటి? తండ్రి, కుమారుడు లేదా మానవుడు కాదు. ఒకసారి ఒక స్త్రీ నాతో ఇట్లన్నది. ఆమె ఒక మొండి త్రిత్వవాది. ఆమె ఇట్లన్నది, కాని సహోదర బ్రెన్హాం, పరిశుద్ధాత్మ అనేది ఒక పేరు అయి ఉన్నది. నేనిట్లన్నాను, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. పరిశుద్ధాత్మ అనేది అదేమిటో అదే అయి ఉన్నది. అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది, ఒక పేరు కాదు. అది అదేమైనదో అదే అయి ఉన్నది. నేను ఒక మానవుడను, కాని నా పేరు మానవుడు కాదు. నా పేరు విలియం బ్రెన్హాం. కావున ఆయన, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు బోధించుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమీయుడి అని చెప్పిన ఎడల, పిదప పేతురు 10 రోజుల తర్వాత పశ్చాత్తాపపడుడి అని చెప్పాడు. ఇప్పుడిక్కడ దీనిని వినండి. మరియు వారు ఈ మాట విని వారి హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీలో ప్రతివాడును మారుమనసు పొంది మరియు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని వారితో చెప్పెను. అట్లైన ఎడల పేతురు, యేసు అతనికి చేయవద్దని చెప్పిన దానిని చేశాడా? అతడు గందరగోళమవ్వలేదు. గందరగోళములో ఉన్నది మనమే. అపోస్తలుల కార్యములు 2:38లో ముంచబడుట ద్వారా యూదులు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో ఫిలిప్పు వెళ్లి సమరయులకు బోధించి మరియు వారికి ఆ సమరయులకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చాడని మనం కనుగొంటాము. అపోస్తలుల కార్యములు 10:49లో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవల్లని పేతురు అన్యజనులకు ఆజ్ఞాపించాడు. పౌలు అపోస్తలుల కార్యములు 10:5 అతడు ఎఫెసు పై ప్రదేశములో సంచరించి కొందరు శిష్యులను చూస్తాడు. వారు బాప్టిస్టు శిష్యులై ఉన్నారు. అందరూ బాప్టిస్టులై ఉన్నారు. వారు, చూడండి, అపోల్లో అనే పేరు గల ఒక బాప్టిస్టు బోధకుని ద్వారా మారు మనసు పొందారు. మరియు అతడొక బాప్టిస్టు బోధకుడు మరియు యేసే క్రీస్తు అని బైబిల్ ద్వారా రుజువు చేయుచున్నాడు. పౌలు ఇట్లన్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? వారిట్లన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు. ఇట్లన్నాడు, అలాగైతే మీరెలా బాప్తిస్మం పొందారు? వారిట్లన్నారు, అక్కడున్న నీటి గుంటలో యేసుకు బాప్తిస్మం ఇచ్చిన అదే మనుషుని ద్వారా మేం బాప్తిస్మం పొందాము. అది సరిపోతుంది. పౌలు ఇట్లు చెప్పాడు, అది ఇప్పుడు పనిచేయదు. మీరు మరలా బాప్తిస్మం పొందవలసి ఉన్నది. మరియు మరలా వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవలనని పౌలు ఆజ్ఞాపించాడు. వారిపై అతని చేతులను ఉంచాడు మరియు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. సరి, అవునయ్యా, బైబిల్ గ్రంథం చెప్పినది అదే అయి ఉన్నది. అది నిజము. ఇదే గడి అయి ఉన్నది. ఇది మనము పశ్చాత్తాపపడవలసిన సమయమై ఉన్నది. చెప్పండి, నీటి తొట్టిలో మీరు సిద్ధమయ్యాక కేకవేయండి. మరియు మీరు సిద్ధంగా ఉన్నారా? మంచిది, తెరలు తీయడానికి సిద్ధం. ఇప్పుడు ఆ సహోదరుడు బాప్తిస్మపు సేవ చేయుచుండగా ప్రభు ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడ మీరంతా చూడగలుగుచున్నారా?